అక్కడ 205 టీఎంసీలు ఉన్నాయి అని స్పష్టంగా చెప్తే ఏ రాజకీయ దురుద్దేశం ఉందో మరి ఏముందో కానీ లేదు లేదు అక్కడ నీళ్ళు ఉన్నాయో లేదో మరోసారి చెక్ చేయండి అని రాసిన వీళ్ళు. ఫర్ ఇంగ్లీష్ మీడియా ఐ వాంట్ టు సే దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. In 2015, then Minister of Water Resources Srimati Uma Bharati wrote to the government of Telangana that we are giving hydrology clearance for Pranayita Chevella project, that there is at 75% dependability, there is 205 TMC available at Tumadiatti. Very strangely, then the government wrote back saying that the central government is saying there is enough water for you to build the project. Continue with the project. They are saying, no, you please re-examine the issue. That is what this then Chief Minister and then Irrigation Minister, then government wrote back to the Government of India. Next. So, Mari, alleged non-availability of water at Tumadiatti is not the correct and genuine reason. These are words from Justice Ghosh Commission report. అంటే తుమ్మడి దగ్గర నీళ్ళు లేవు అని మేము మేడిగడ్డ దగ్గర షిఫ్ట్ చేసినాం అనే కారణం ఇది అబద్ధము అని జస్టిస్ ఘోష్ కమిషన్ స్పష్టంగా తెలియజేస్తుంది. ది డెసిషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ అట్ మేడిగడ్డ అండ్ ఆల్సో అట్ అన్నారం అండ్ సుందిల్లా ఇస్ సోల్లీ ఆఫ్ ద దెన్ చీఫ్ మినిస్టర్. దయచేసి మీరు గమనించాలి, చాలా స్పష్టంగా ఘోష్ కమిషన్ రిపోర్ట్లో తుమ్మడి అట్టి దగ్గర నీటి లభ్యత లేదు కాబట్టే మేము మేడిగడ్డకి షిఫ్ట్ చేస్తూ అనే సాకు ఇదో కారణం ఎక్స్క్యూజ్ చూపెట్టారో ఇది సరి అయింది కాదు, ఇది అబద్ధం అని చెప్పి ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారాలతో ఆ రిపోర్ట్లో ఇవ్వడం జరిగింది. ఈ విషయం అందరూ గమనించాలి. అదేవిధంగా మేడిగడ్డలో కానీ అన్నారం సుందిలలో బ్యారేజీల నిర్మాణం యొక్క నిర్ణయం మరి ఆనాటి ముఖ్యమంత్రి అని చెప్పి కూడా స్పష్టంగా జస్టిస్ ఘోష్ కమిషన్ పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఆ ప్రభుత్వమే ఒక రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ వేసింది. అంటే మరి అప్పుడు తుమ్మడి దగ్గర ఆల్రెడీ నిర్మాణం ప్రాజెక్ట్ నడుస్తుంది, మరి మేడి దగ్గర కట్టాలా వద్దా అనే విధంగా 5 రిటైర్డ్ ఇంజనీర్స్, చీఫ్ ఇంజనీర్స్, ఎక్స్పర్ట్స్ ఇన్ ఇరిగేషన్ వాళ్ళ గురించి కూడా స్వయాన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శాసనసభలో అన్నాడు. ఆయన నేను 5 ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్ వేసిన మరి ఈ మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్ కట్టాలన్నా వద్దా అని వారేసిన కమిటీయే మరి మళ్ళీ ఇది ఘోష్ కమిషన్ రిపోర్ట్. ఎక్స్పర్ట్ కమిటీ had extensively studied the merits and demerits of the barrage being constructed at Tumadiatti and at Medigadda and concluded that the construction of barrage at Medigadda is not advisable and also not economical. On the other hand, the expert committee recommended to construct barrage at Vemanapalli on Pranayita river, which is quite close to Tumadiatti. So the expert committee appointed by the KCR government, వాళ్ళే మేడిగడ్డ దగ్గర కట్టొద్దు, ఇక్కడ పైసలు వృధా అవుతాయి, ఇది నాట్ ఎకనామికల్, నాట్ వయబుల్ అని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. నెక్స్ట్, it is abundantly clear that the government has not considered the report of the expert committee. Then the omission is to consider the report of the expert committee cannot be inadvertent also or accidental. ఎందుకంటే అప్పుడు ఆ ముఖ్యమంత్రి అప్పుడు శాసనసభలో 31st March 2016 నాడు he stated that the government has engaged the services of retired chief engineers who retired experts in irrigation. ఆ ముఖ్యమంత్రి శాసనసభలో నేను 5 రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్ ని, ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ని ఈ తుమ్మడిటి నుంచి మేడిగడ్డ షిఫ్టింగ్ విషయంలో నేను అపాయింట్ చేసినానని స్పష్టంగా చెప్పిండు. అదేవిధంగా హరీష్ రావు గారు ఈ కమిషన్ కి ఇచ్చిన ఎవిడెన్స్ లో కూడా ఇది ఈ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్టు తనకు రిపోర్టు ఇవ్వలేదు అని చెప్పలేదు. Therefore, the government and Shri K. Chandrasekhar Rao, then CM, and Shri T. Harish Rao, the then Minister of Irrigation, intentionally have not considered the report of the expert committee. శాసన సభలో
వారు కేసీఆర్ గారు మాట్లాడిన విషయం, there is no Pranahita, there is no Chevella. I am making this clear. We should see the availability of water. I have clearly projected that there is availability of water at Medigadda. There is 500 TMC of water more compared to Tummadiyatti. ఇది పచ్చి అబద్ధము. CWC has nowhere said this. CWC has said తుమ్మడియట్టి దగ్గర వాటర్ ఉంది, మేడిగడ్డ దగ్గర వాటర్ ఉంది. కానీ షిఫ్ట్ చేసే నిర్ణయం మొత్తం ఈ కొలాప్స్ కి కారణం, ఆ కారణం చూపెట్టి షిఫ్ట్ చేసింది. తుమ్మడియట్టి దగ్గర కూడా నీళ్లు ఉన్నాయని చెప్పి CWC స్పష్టంగా తెలియజేసింది. It should be held that Shri S.K. Joshi, Shri C. Muralidhar and Shri B. Hariram suppressed the report of the expert committee with malicious intention to enable the then Minister for Irrigation and then the Chief Minister to go ahead with their intention to construct barrage at Medigadda. Thus, by suppressing this report, they facilitated to construct barrage at Medigadda. They indulge in this malicious act at the cost of huge public money and putting the economy of the state at stake. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని శాశ్వతంగా ప్రమాదంలో పెట్టే విధంగా మేడిగడ్డలో నిర్మాణం చేశారు అని జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ లో ఉన్న మాటలు. నెక్స్ట్, ది commission has noted in the suppression of the report of the expert committee that the action to be taken shall be severe for the reason that had this report not been suppressed, construction of barrage at Medigadda could not have been taken up. అదే విధంగా 2023లో కూడా డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ CWC 24 మార్చిన రాసిన లేఖ ఏంటంటే, the best site for locating a diversion structure is in a straight reach of the river, wherein the velocity of the flow should be fairly uniform and the sectional area of the river fairly constant. However, in case of Medigadda barrage, the following views are offered. The width of the river contracts suddenly just downstream of Medigadda barrage, which may cause heading up of water downstream of barrage and subsequent failure. Ante experts, all experts in the country have said Medigadda barrage is not the right location to build a barrage. Then administrative sanction for the 3 barrages. The obvious conclusion from the above facts is that the DPR submitted by the WAPCOs has not been considered and appreciated before awarding of works. It is noticed during the construction that the difference between the length of the barrage and the width of the river and a new block in between block 1 and 2 has to be planned. ఇంతకంటే సాంకేతికంగా మరొక తప్పు ఉండొచ్చని అంటున్నా. అంటే లెంత్ ఆఫ్ ద బ్యారేజ్ కి విడ్త్ ఆఫ్ ద రివర్ కి తేడా ఉంటే బ్లాక్ 1 and 2 మధ్యలో ఇంకొక బ్లాక్ యాడ్ చేయాల్సి వచ్చింది. అది వాళ్ళ పనితీరు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. దెన్ చాలా స్పష్టంగా చెప్తున్నారు, it can conclusively be held that the issuance of GO 231, 232 and 233 dated 1/3/2016 according administrative approval of rupees 2,591 crores for construction of Medigadda project is not placed before the cabinet and is issued pursuant to the orders of the Minister of Irrigation and the Chief Minister. మరి క్యాబినెట్ ముందుకు తీసుకుపోకుండా ఇరిగేషన్ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి 2,591 కోట్లతో మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆమోదం ఇచ్చారు. ఇది ఇల్లీగల్, ఇది అగేన్స్ట్ బిజినెస్ రూల్, ఇది చట్ట వ్యతిరేకం అని జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ పేర్కొంది. The commission does not see any compelling urgency in taking such decision by the irrigation minister and the chief minister alone, and this irregularity is more so in the light of the fact that the cabinet has not ratified the same. Then decisions that unduly favored agencies leading to financial loss. Agencies and the contractors. In the review meeting dated 9 December 2017, the Chief Minister directed to ensure the additional work not covered in the scope of agreements
టు ఎగ్జిస్టింగ్ కాంట్రాక్టర్స్. అడిషనల్ వర్క్స్ అప్పుడున్న కాంట్రాక్టర్స్ కి నామినేషన్ బేస్ మీద జరిగింది. అది ముఖ్యమంత్రికి అధికారం లేదు, అది క్యాబినెట్ కి రావాల్సిందే. దిస్ యాజ్ పర్ బిజినెస్ రూల్స్. Main components like guide bunds and flood banks treated as additional works and given on nomination basis. The government agreed to execute coffer dam and guide bunds which were in the contractor's scope of work, citing verbal instructions from Chief Minister. Citing verbal instructions from Chief Minister, this resulted in huge additional burden on the exchequer. Works worth 369 crore rupees were added in RE1 without basis in DPR, which the commission termed. ఈ సెంటెన్స్ మీరు జాగ్రత్తగా వినాలి, అబ్జర్వ్ చేయాలి. Commission termed this as clinching evidence of an intent to siphon public funds to unduly favor agency. అంటే ప్రజా డబ్బుని మరి కాంట్రాక్టర్స్ కి ఫేవర్ గా చేయడానికి ఇదొక మరి ఈ రివైజ్ ఎస్టిమేట్స్ ద్వారా చేసిన విషయం జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ లో పేర్కొంది. ఫెయిలియర్ ఇన్ O&M ఇన్ ద రోల్ ఆఫ్ దెన్ సీఎం.